హాయ్ ఆల్. అసలు ఇంటర్వ్యూలో మీ రెజ్యూమ్ చూడగానే ఫస్ట్ 10 seconds లోనే హెచ్ఆర్ మిమ్మల్ని తీసుకోవాలా ఆర్ రిజెక్ట్ చేయాలని డిసైడ్ అవుతాడు. అసలు మీ కెరీర్ ఎలా ఉండాలి, రెజ్యూమ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ ఏంటో చూద్దాం ఈ రోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్, రెజ్యూమ్ అంటే యువర్ FIR స్టాండ్స్ ఫర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. మీ గురించి చెప్పేది మీ రెజ్యూమే. సో మరి రెజ్యూమ్ లో కీ పాయింట్స్ ఏముంటాయి? ఇక్కడ మనం రెజ్యూమ్ లో 8 కీ పాయింట్స్ కి విడగొడతాం. ద ఫస్ట్ వన్ ఈస్ హెడ్డింగ్ సెక్షన్. హెడ్డింగ్ సెక్షన్ లో మనం ఇన్పుట్ చేసే డేటా లైక్ మీ ఫోన్ నెంబర్, మీ నేమ్ అండ్ మీ మెయిల్ ఐడి, ఇవన్నీ చాలా ప్రొఫెషనల్గా ఉండాలి. సో ఫోన్ నెంబర్ ఇన్కరెక్ట్ ఇవ్వడం, అలైన్మెంట్ సరిగ్గా చేయకపోవడం, మీ నేమ్ని షార్ట్ కట్ నేమ్లో రాసుకోవడం. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే మీ మెయిల్ ఐడి. మీ మెయిల్ ఐడి డోంట్ గివ్ లైక్ hi@1234, ఐఎమ్ గుడ్, స్లీపింగ్ వెరీ గుడ్, ఇలాంటి మెయిల్స్ క్రియేట్ చేయకండి. మీ మెయిల్ ఐడి ఎలా ఉండాలంటే చాలా ప్రొఫెషనల్ ఉండాలి. ఎగ్జాంపుల్, మీ పేరు కృష్ణ అయితే krishna.learningtesting@gmail.com. ఇలాగా టెక్నికల్ రెజ్యూమ్ బిల్డ్ చేసుకునేటప్పుడు మీ రెజ్యూమ్ యొక్క మెయిల్ ఐడి కూడా అలాగే ప్రొఫెషనల్గా ఉండాలి. ఇదే మనం హెడ్డింగ్ సెక్షన్లో పెట్టుకోవచ్చు. ద ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్ ఈస్ కెరీర్ ఆబ్జెక్టివ్. మీ కెరీర్ ఆబ్జెక్టివ్ ఎలా ప్రొజెక్ట్ చేయాలంటే మీ విజన్ చెప్తూ ఉండాలి. నెక్స్ట్ 5 years మీరు ఏ పొజిషన్లో ఉండాలనుకుంటున్నారు, మీ విజన్ ఏంటి అనేది అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ కెరీర్ ఆబ్జెక్టివ్లో ఐఎమ్ వెరీ గుడ్ ఆన్ టెస్ట్ అండ్ టూల్స్, ఐఎమ్ వెరీ గుడ్ ఆన్ జావా అని ప్రొజెక్ట్ చేయకండి. ఆ ప్రొజెక్షన్తోనే మీ స్కిల్ సెట్తో కంపెనీకి ఎలా గ్రోత్ బిల్డ్ చేస్తామన్నది ఇంపార్టెంట్. అంటే మీ కెరీర్ ఆబ్జెక్టివ్ అనేది కంపెనీ యూజ్ అయ్యి ఉండాలి, మీ కెరీర్ యూజ్ అయ్యేటట్టు ఉండకూడదు. బికాస్ ఆ కెరీర్ ఆబ్జెక్టివ్ అనేది కంపెనీ గ్రోత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ సెకండ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి, కెరీర్ ఆబ్జెక్టివ్. అండ్ థర్డ్ వన్ ఈజ్ టెక్నికల్ స్కిల్స్. ఇక్కడ టెక్నికల్ రౌండ్ చూసేది ఈ టెక్నికల్ స్కిల్సే. ఈ టెక్నికల్ స్కిల్స్లో నువ్వు ఎక్కడ ఎక్స్పర్ట్ లెవెల్లో ఉన్నావు, జావానా, జావా స్క్రిప్టా, పైథానా, AWS, ఎజూరా, టెస్టింగ్ టూల్స్ అని చెప్పేది మీ టెక్నికల్ స్కిల్సే. ఐఎమ్ వెరీ గుడ్ అని జావా అని ఒక లైన్లో రాయొద్దు. జావాలో కీ కాంపోనెంట్స్ లైక్ బేసిక్ జావా మీదైనా, కోర్ జావా మీదైనా, లైక్ కలెక్షన్స్ మీదైనా, లైక్ DSA మీదైనా ఇలా టెక్నికల్గా మాట్లాడాలి. సో ఒక 1 లైన్లో టెక్నికల్ స్కిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయొద్దు. మీ టెక్నికల్ స్కిల్స్ ఎలాబరేట్ చేసుకుంటూ రావాలి. సో దట్ ఇంటర్వ్యూ తీసుకున్న వాడు ప్రతి కీ కాంపోనెంట్ మీద మీరు టచ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. ఫోర్త్ పాయింట్ వచ్చి ప్రాజెక్ట్స్. ఈ ప్రాజెక్ట్స్ అనేవి దేర్ ఆర్ 2 types ఆఫ్ ప్రాజెక్ట్స్, టెక్నికల్ ప్రాజెక్ట్స్ అండ్ గ్రాడ్యుయేషన్ ప్రాజెక్ట్స్. గ్రాడ్యుయేషన్ ప్రాజెక్ట్స్ అంటే మీరు చదివేటప్పుడు, అది బీటెక్ అయినా, MCOM అయినా, BCom అయినా, మీ ఫైనల్ ఇయర్ చేసే ప్రాజెక్ట్ అది గ్రాడ్యుయేషన్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ చాలా క్లియర్గా ఉండాలి. ఆ ప్రాజెక్ట్లో మీ రోల్ ఏంటి, మీరు ఆ యొక్క యాక్టివ్ పార్టిసిపేషన్ ఎలా ఉంటుంది, మీ యొక్క ప్రాజెక్ట్ ఏం బిల్డ్ చేసింది. ఎగ్జాంపుల్, జావా బిల్డ్ చేసుకొని మీరు చాలా ప్రోగ్రామ్స్ మీరు బిల్డ్ చేస్తే పైథాన్ ఎందుకు యూజ్ చేయొద్దు అనే కాన్సెప్ట్తో మీ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుండాలి. ద ఫిఫ్త్ వన్ ఈస్ ఇంటర్న్షిప్స్. వాట్ మై ఇంటర్న్షిప్స్? మీ ప్రాజెక్ట్ చేయడం వల్ల ఎక్కడైనా అవుట్ సోర్సింగ్లో ఏమైనా ఇంటర్వ్యూస్ వచ్చాయా, ఇంటర్న్షిప్ వర్క్ చేశారా, 6 months 7 months ప్రాజెక్ట్ చేశారా, ఆ ప్రాజెక్ట్లో మీ రోల్ ఏంటి, మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది ఈ ఇంటర్న్షిప్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ ద సిక్స్త్ వన్ ఈస్ యువర్ ఎడ్యుకేషన్. యువర్ ఎడ్యుకేషన్ హెస్ టు బి వెరీ క్లియర్. మీ గ్రాడ్యుయేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు ఎండ్ చేశారు, అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ చేస్తూనే మీ యొక్క పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది ఎలాబరేట్ చేయాలి, బోల్డ్ పెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. మీ ఎడ్యుకేషన్ మనం చెప్తుంది సార్. 7th వన్ ఈజ్ సర్టిఫికేషన్స్. మీ కెరియర్ స్కిల్ సెట్ బేస్ చేసుకుని మీరు ఎక్కడైనా ఎక్స్టర్నల్ సర్టిఫికేషన్ చేశారా, ఆ సర్టిఫికేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ద లాస్ట్ వన్ ఈజ్ అచీవ్మెంట్స్. మీరు ఏదైతే 7 points బిల్డ్ చేసుకుని వస్తున్నారో ఈ అచీవ్మెంట్స్ అనేది ఇవి చాలా స్ట్రాంగ్ బిల్డ్ చేస్తుంది. సంథింగ్ లైక్ ఎన్ని హ్యాకథాన్స్ మరి మీరు అటెండ్ అయ్యారు, దానికి యాక్టివ్ పార్టిసిపేషన్ ఎలా ఉంది, ఎన్ని ప్రెజెంటేషన్స్ చేసాము, ఎన్ని టెక్నికల్ స్కిల్స్ మనం ప్రొజెక్ట్ చేసాం అనేది ఇంపార్టెంట్. ఈ 8 point బేస్ చేసుకుని 1 lineలో డిస్క్రైబ్ చేయాలనుకుంటే యువర్ రెజ్యూమ్ షుడ్ బి 1 to 2 pages ఓన్లీ. అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రాపర్ అలైన్మెంట్ ఉండాలి, ప్రాపర్ స్ట్రక్చర్డ్ క్రియేట్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఆల్సో స్పెల్లింగ్ మిస్టేక్స్ అవాయిడ్ చేయండి. అండ్ సేమ్ ఫాంట్ మెయింటైన్ చేస్తూ ఉండండి. ద లాస్ట్ వన్ ఈజ్ PDF. MS Word డాక్యుమెంట్ బదులు PDF కన్వర్ట్ చేసి పెట్టుకోవడం వల్ల మనం ప్రింట్ ఈజీగా వస్తుంది. అండ్ ఆల్సో the common mistakes you people will do, the common mistakes saying that unprofessional mail ID, spelling mistakes, improper format of the resume, phone number incorrect ఇవ్వడం. ఈ మిస్టేక్స్ మీరు ఓవర్కమ్ చేస్తే మీ రెజ్యూమ్ విల్ బి వెరీ గుడ్ ఇన్ పొజిషన్. ఈ ప్రాపర్ గైడెన్స్ బేస్ చేసుకుంటే మీ రెజ్యూమ్ చాలా ఎక్సలెంట్గా బిల్డ్ చేసుకోవచ్చు. ఈ బుల్లెట్ పాయింట్స్ మీ రెజ్యూమ్లో కరెక్ట్గా ప్రొజెక్ట్ చేస్తే మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇలాంటి బుల్లెట్ పాయింట్ బేస్ చేసుకుని మీరు రెజ్యూమ్ కావాలనుకుంటున్నారా, కమెంట్స్లో రెజ్యూమ్ అని రాయండి. ఇలాంటి మరిన్ని టెక్నికల్ టిప్స్ కోసం మా పేజ్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.